హాయ్ అండి, గుడ్ మార్నింగ్. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. అయితే ఇప్పుడు ఈరోజు మనం ఒక చిన్న టాపిక్, అంటే నేను ఎలా వీడియో స్టార్ట్ చేశానంటే కొంతమంది నన్ను అడిగారు, ఎలా బయటపడ్డావు ఈ కెమెరాని ఫేస్ చేయడం అనేది, ఎలా బయటపడ్డావు? సో ఎవరో ఒకరు మనకి ఇన్స్పిరేషన్ ఉంటుందండి. కానీ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఉన్నంత మాత్రాన ధైర్యం రాదు, కానీ అది ధైర్యాన్ని మనమే బయటికి ఎక్స్పోజ్ చేయాలి. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మా బాయ్ వచ్చేసి ఆల్రెడీ పని చేసుకుంటున్నాడు. సో ఎందుకంటే ఒకసారి మనం స్టార్ట్ చేసామనుకోండి, ఆయన వాక్కుంటూనే ఉంటాడు, తన పని చేసుకుపోతూ ఉంటాడు, ఏదో కెమెరా మాట్లాడుకుంటూ ఉంటాడు అనేది వాళ్ళకి అర్థమైపోద్దండి. అతనికి మన గురించి పట్టించుకోరు, ఎందుకంటే వాడికి ఏ ఆలోచనలు ఉన్నాయి ఆ కుర్రోడికి. సో మనకు దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. ఆ రోడ్డు వెంబడి వెళ్తున్న వాళ్ళ గురించి ఆలోచించే అవసరం లేదు. తర్వాత మనకు వచ్చే కస్టమర్లు ఏమనుకుంటారనేది ఆలోచించే పని లేదు. కొంచెం షైన్ ఉంటుందండి. ఆ షైన్ మన ఇక్కడ ఉండే భయాన్ని కొంచెం బయట పెట్టాలి అంటే మనం ఒక వీడియోని స్టార్ట్ చేయాలి. ఎలాగా? ఫస్ట్ మన ఫేస్ కనబడకుండా మన వాయిస్ బాగోదనేది మాత్రం వద్దండి. ఏ వాయిస్ అయినా బాగుంటుంది, ఎందుకంటే మనం చెప్పేది మన ఐటెం గురించి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నీకు దాని మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇంకొకరు చెప్పలేరు. సో మనం ఏం చేస్తాము, మన పనిని మనం స్టార్ట్ చేయాలి. మన వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఒక వీడియో తీయండి. తర్వాత అది సరిగ్గా వచ్చిందంటే పక్క పెట్టండి, ముందు రిలీజ్ చేయండి. తర్వాత మన ఫేస్ని పెట్టి ఇంకా మళ్ళీ అదే ప్రోడక్ట్ని మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత ఏమవుతుందంటే ఒక వీడియో కొంతమంది చూస్తారు, మీకు ఒక 200-300 మంది చూసిన తర్వాత కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. పెరిగిన తర్వాత ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నన్ను చూస్తున్నారు, నా చెప్పే మాట వింటున్నారు అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక వీడియో తీయండి. అలాగా మన నెంబర్ ఆఫ్ వీడియోస్ అవసరమైతే డిలీట్ చేయండి, మళ్ళీ పెట్టండి. అలా చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే మనం నలుగుతాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంకా నేర్చుకునే తత్వం వస్తుంది. సో దీనికి మనం ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందండి, వాళ్ళకి పర్సనల్గా డిఎం చేయండి, సార్ మీ వల్ల నేను ఉపయోగపడ్డాను, ఇలా వీడియో చేస్తున్నాను. నన్ను ఇన్స్పిరేషన్గా ఆల్రెడీ నేను అడ్రస్ ఒకటి పెట్టానండి, ఏది ఇలాగ మన డొంక రోడ్ నుంచి ఇలాగని. దాన్ని చూసి చాలామంది వీడియోలు చేశారని కస్టమర్లు చెప్పారు. సో ఎవరో ఒకరి నుంచి మనం మోటివ్ తీసుకోవాలండి. ఏముంది సార్, మనకి ఒక పని చేయాలి అని అంకిత భావం ఉంటే ఆటోమేటిక్గా అదే దారి చూపించింది. సో ముందు స్టార్ట్ చేయండి, ఆ భయాన్ని పోగొట్టండి. ఏదైనా చిన్న ఏమైనా ఉంటే అడగండి. ఎడిటింగ్ అంటావా, మనం చెప్పే ఫ్లో అనేది దేనికి ఎడిటింగ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా అయ్యే తెలుస్తూ ఉంటాయి. యూట్యూబ్లో అడిగితే అన్నీ చెప్పేస్తాయండి, సరదాగా వీడియో చేసేసేయండి. ఓకేనా? ఉంటా మరి, విజిట్ చేయండి జాలీ కూల్ డ్రింక్స్ డొంక రోడ్. ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం.